హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను. సేవింగ్ బ్యాంక్ పాస్వర్డ్ విత్ ఫింగర్ ప్రింట్. ఇంట్లో మనం మనీ అనేది సేవ్ చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి, పాస్వర్డ్ని ఎలా ఎంటర్ చేయాలి, ఫింగర్ ప్రింట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, డోర్ అనేది ఎలాగా ఓపెన్ చేసుకోవాలి, ఇది మనం కొనొచ్చా కొనకూడదా, దీనివల్ల మనకి ఉపయోగం ఉందా లేదా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లోనికి వెళ్తే బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే సేవింగ్ బ్యాంక్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఉన్న ఫీచర్స్, ఈ ఫీచర్స్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలో పూర్తి వివరాలు చూద్దాం. దీనికి AA సెల్స్ 3 అయితే యూజ్ చేయాలి. ఇది బ్యాటరీస్ లేకుండా అయితే పనిచేయదు. దీనికి ఉన్న ఫీచర్స్ చూద్దాం. ఫింగర్ ప్రింట్ ఉంది, కీప్యాడ్ ఉంది, ఎలర్ట్ ఇండికేషన్ ఉంది, పైన కాయిన్స్ని ఈ విధంగా వేసుకోవచ్చు, ముందు వైపు నోట్స్ని ఈ విధంగా లోపలికి తీసుకుంటుంది. మరలా తిరిగి మనం మనీని తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ని ఇచ్చినట్లయితే ఈ విధంగా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం దీనిలో మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అయితే దీనికి మాన్యువల్లో డిఫాల్ట్ పాస్వర్డ్ ఇస్తాడు, కానీ మనం ఆ పాస్వర్డ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అయితే డోర్ని ఓపెన్ చేయాలి. స్టార్ను ప్రెస్ చేసి మనకి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. 4 డిజిట్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది. 4 డిజిట్స్ని ఎంటర్ చేసిన తర్వాత యాష్ని సెలెక్ట్ చేసినట్లయితే ఈ పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. డోర్ని క్లోజ్ చేసి మరలా నేను ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేసి చూద్దాం. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ కూడా అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ని ఇచ్చినట్లయితే ఈ డోర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం ఈ పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే దీనిలో ఉన్న బ్యాటరీస్ అనేవి రిమూవ్ చేసేసి ఒక 5 మినిట్స్ మనం ఆగి మరలా బ్యాటరీలు ఇన్సర్ట్ చేసినట్లయితే మాన్యువల్లో ఇచ్చిన డిఫాల్ట్ పాస్వర్డ్కి చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఈరోజు సేవింగ్ బ్యాంక్ విత్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ని అన్బాక్సింగ్ వీడియోని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.